सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. ప్రస్తావన: భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము, సమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయంలో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు
అది నానాసాహెబ్ చందోర్కర్ చెప్పినదని అనుటచే హేమాడ్ పంత్ 50వ అధ్యాయంలో ఈ సంగతిని విశదీకరించాను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉన్నటుచే రెండును ఇందులో పొందుపరచడమైనది. ప్రస్తావన: షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలన శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అతడికి వచ్చాను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అతడు నివసించుడిచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయను. అతడి నుండి స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయనప్పుడు, విసిరినప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గ్రహకృత్యములు చేయనప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండెను. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము: బాబాకు సంస్కృతం వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమును బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చందోర్కర్కు బోధించి ఆశ్చర్యం కలుగజేశాను. ఈ విషయం గురించి బివి దేవ్ గారు రాసినారు. వారు స్వయంగా నానాసాహెబ్ చందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులను తెలుసుకున్నట్టుచే ఆ వృత్తాంతము ఈ దిగువనివ్వబడెను. నానాసాహెబ్ చందోర్కర్ వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివినందున తన పాండిత్యములకు గర్వించుచుండెను. బాబాకి ఈ విషయం కానీ సంస్కృతం కానీ తెలియదని ఆయన అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణిచెను. ఆ తొలి రోజులలో భక్తులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయం తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండేది. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళు నొద్దుచు నోట్లో ఏదో గొణుక్కొంచుండెను. బాబా: నానా, ఏమి గొణుగుచున్నావు? నానా: సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. ఏ శ్లోకము? భగవద్గీతలోనిది. గట్టిగా చదువుము. భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకం ఈ క్రింది విధంగా చదివిను: తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. బాబా: నానా, అది నీకు బోధపడినదా? నానా: అవును. నీకు తెలిసినచో నాకు చెప్పుము. దాని తాత్పర్యమిది: సాష్టాంగ నమస్కారం చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకునము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా: నానా, శ్లోకం యొక్క తాత్పర్యం అక్కర్లేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదములకు అర్థము చెప్పెను. బాబా: నానా, ఉత్త సాష్టాంగ నమస్కారం చేసించో చాలునా? నానా: ప్రణిపాత అయిన పదములకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. బాబా: పరిప్రశ్న అనగానేమి? నానా: ప్రశ్నలు అడుగుట. బాబా: ప్రశ్న అనగానేమి? నానా: అదే అనగా ప్రశ్నించుట. బాబా: పరిప్రశ్నను ప్రశ్నను ఒకటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా: పరిప్రశ్న అయిన మాటకు నాకితర అర్థమేమీ తెలియదు. బాబా: సేవ అనగా ఎట్టిది? నానా: ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా: అట్టి సేవ చేసిన చాలునా? నానా: సేవ అయిన పదములకు ఇంకనూ వేరే అర్థమేమి గలదో నాకు తోచట్లేదు. బాబా: 2వ పంక్తిలోని ఉపదేశించి తే జ్ఞానం అను దానిలో జ్ఞానమును పదమును ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా: అవును. బాబా: ఏ పదము? నానా: అజ్ఞానము. బాబా: జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకంలో ఏమైనా అర్థము గలదా? నానా: లేదు, శంకర భాష్యం ఆ విధంగా చెప్పట్లేదు. బాబా: వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించడానికి ఏమైనా ఆక్షేపణ గలదా? నానా: అజ్ఞానమును పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా: కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శనులకు నమస్కారము, ప్రశ్నించుట, సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజంగా జ్ఞానమూర్తియే కదా? నానా: అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుని ఇతర జ్ఞానులను ఎలా సేవించమనో నాకు తోచట్లేదు. బాబా: నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అడిగాను.
అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించాను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఒకటి, జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారం చేసినచో సరిపోదు, మనము సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయవలను. 2, ఊరక ప్రశ్నించట చాలదు. దుర్బుద్ధితో కానీ, దొంగ ఎత్తుతో కానీ, వారిని బుట్టలో వేయటకు కానీ, వారి తప్పులను పెట్టుటకు కానీ, పనికిమాలిన ఆసక్తితో కానీ అడగకూడదు. నిజంగా తెలుసుకొని దానిచే మోక్షం పొందుటకు కానీ, ఆధ్యాత్మిక అభివృద్ధికి కానీ అడగవలను. 3, సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయంతో చేయనిది సేవ కాదు. శరీరం తనది కాదనియు, దానికి తాను యజమాని కాదనియు, శరీరము గురువుగారిదనియు, వారి సేవ కొరకే శరీరం ఉన్నదనియు భావించవలను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకంలో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు జ్ఞానమును బోధించుననగా నానాకు అర్థం కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశం ఎట్లగును అనగా సాక్షాత్కారం బోధించటకెట్లు? అజ్ఞానం నశింపచేటియే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానమును తొలగించట ఇట్లు: ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగులునది నీవుగా గ్రహింపుము. జ్ఞానం అనగా అజ్ఞానమును నశింపు చేటియే. చీకటిని తరుముటియే వెలుతురు. ద్వైతమును నశింపు చేటియే అద్వైతము. ద్వైతమును నశింపజేస్తామనగా అద్వైతమును గురించి చెప్పుట. చీకటిని నశింపజేస్తామనచో వెలుతురును గురించి చెప్పుట. అద్వైతమును పొందవలనచో ద్వైతమన భావమును మనలోంచి తీసివేయవలను. అదే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతంలోనే ఉండి అద్వైతమును గురించి మాట్లాడగల వారెవరు? ఎవరైనా అట్లా చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దానివలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెం కూడా వికారం చెందదు. వారి సత్వస్వరూపము, దైవక శక్తి, జ్ఞానము తరగకుండా నుండును. శిష్యుడు కూడా అట్టి స్వభావం కలవాడే, అట్టి స్వరూపు కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమన్న సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడును అనుకును. గురువు ఈ అజ్ఞానమును మూలంతో తీసివేయవలను. తగిన ఉపదేశం ఇవ్వవలను. లెక్కలేని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుణ్ణనుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడువు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెం కొంచెంగా తానే దైవం అని గ్రహించును. తాను శరీరమనియు, తానొక జీవిననియు లేదా అహంకారమనియు, దేవుడు, లోకము తనకంటే వేరనియు తలంచు నిదంతా భ్రమ అని, అనేక జన్మల నుంచి వచ్చుతున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము, ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గురించి అతడు విచారం ప్రారంభించవలను.
ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడున్నది అను దానిని చూపుడియే గురుపదేశమందరు. ఈ దిగు వివరించింది అజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని అంటే ప్రాణిని. 2. శరీరమే ఆత్మ అంటే నేను శరీరమును. 3. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. 4. నేను దైవమును కాను. 5. శరీరం ఆత్మ కాదని తెలుసుకొనుకొనుట. 6. జీవుడు, దేవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీ చూపించందే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరం అనగానేమో తెలియజాలడు. వానితో వానికి ఎట్టి సంబంధం కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైందా లేక రెండును ఒకటేనా అన్న సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానం నశింపు చేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశం చేయనేలా? ఉపదేశం అన్నది వాని తప్పును వానికి చూపి వాని అజ్ఞానం నశింపు చేయుట కొరకే. బాబా ఇంకను ఇట్లనెను. ప్రణిపాతం అనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా అంటే తాను శరీరము, మన మనస్సు, ధనములన ఐశ్వర్యం నర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునును ఇతర జ్ఞానులను ఆశ్రయించమనేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయంగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండొచ్చే వారిని గురించి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనం హెచ్చి అందరికీ తెలియవలననియే కృష్ణుడు ఇట్లు పేర్కొనెను. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను నిశ్చయించుకున్న పనుల గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా నేర్పరిచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణం ఒక ఉదాహరణము. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపుసాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా నుండెడివాడు. అతనికి అచ్చట సొంత భవనం ఉండిన బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యం కనిపించెను. బాబా స్వప్నంలో ఆగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణం అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరిచితిని. నా గొంతుక ఆర్చుకుని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడితిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటి అయినందులకు బాపుసాహెబ్ బూటి విస్మయం అందెను. ధనవంతుడు అగుట చేతను, చేతనైన వాడు అగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకుని మాధవరావు అనగా శ్యామ సహాయముతో ఒక ప్లాను గీసెను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమి ఉపరిగ్రహము, భూగృహము, బావి పూర్తి అయ్యను. బాబా కూడా లెండికి పోవునప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాపుసాహెబ్ జోగును చూడమనిరి. అది నిర్మించున్నప్పుడు బాపుసాహెబ్ బూటికి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులు ఉండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుని అనగా శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలనని తట్టెను. బాబాకి ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుకొనవలనని శ్యామకు చెప్పెను. వాడా ప్రక్క నుండి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయం అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదెను అని వాడా వైపు చూచుచు, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని
ఉపయోగించుకొనవలను. మనమందరము అచ్చట నుందుము. అందరూ కలిసిమెలిసి ఆడుకుందుము. ఒకరినొకరు కౌగులించుకుని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకు అది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలకొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తి ఆయెను. మురళీధర్ విగ్రహము తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయెను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కాని బాబా సమాధి చెందకు ముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నటి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు బూటివాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపు సాహెబ్ బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. 39వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయి సచ్చరిత్రము 45వ అధ్యాయము. ప్రస్తావన. దేవుగారింట ఉద్యాపన వ్రతము. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదుము. ఒకటి, దహనులో బీబీ దేవుగారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2, బాంద్రాలోని హేమాడ్ పంత్ ఇంటికి హోళీ పండుగ నాడు భోజనమునకు పోవుట. ప్రస్తావన. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల ఇహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తన శక్తులను వారిలోనికి పంపించి భేదభావమును నశింపచేసి అప్రాప్యమును ప్రాప్తింపచేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనిడి వారు. వర్షాకాలములో నదులు కలయు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తన శక్తిని స్థాయిని శిష్యులకిచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే గాని అంతకంటే ఎక్కువ గాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియను. ఇక ఈ అధ్యాయంలోని కథల వైపు మరలదుము. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనలో బీబీ దేవుగారు మమతాదారుగా నుండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యెను. దేవుగారు బాబు సాహెబ్ జోగ్ గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలేననియు వారు రాకున్నతో అసంతృప్తికరముగా నుండుననియు వ్రాసెను. జోగ్ ఆ ఉత్తరము చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియే, నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి కానీ, టాంగా కానీ, రైలు కానీ, విమానము కానీ అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి యొద్దకు నేను పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జాబు వ్రాయుము. నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయుము. జోగు బాబా చెప్పినది దేవునకు వ్రాసెను. దేవుగారెంతో సంతోషించిరి. కానీ బాబా రహతా రూయి నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను. బాబా ఆవశ్యకమైనదేదియూ లేదు.
వారు సర్వాంతర్యామి ఎగుటచే హఠాత్తుగా నే రూపమునైనా వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చుననుకొనెను. ఉద్యాపనకు కొద్ది రోజుల ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకరు గో సంరక్షణ సేవ చేయు దహను స్టేషన్ను మాస్టారు వద్దకు చందాలు వసూలు చేయమిస్తూ వచ్చెను. స్టేషన్ మాస్టర్ సన్యాసిని ఊరిలోకి పోయి మమల్తాదారిని కలుసుకొని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మమల్తాదారే ఇచ్చడికి వచ్చెను. స్టేషన్కు మాస్టారు సన్యాసి దేవుగారికి పరిచయం అనొచ్చను. ఇద్దరు ప్లాట్ఫామ్ మీద కూర్చొండి మాట్లాడిరి. దేవు ఊరిలోనేదో మరొక చందా పట్టి రావు సాహెబ్ నరోత్తమ శెట్టి నడుపుచుండటచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చట నుండి పోయెను. 1 నెల పిమ్మట ఈ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారింటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చినేమోయని దేవు అనుకొనెను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నమై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చిదనని సన్యాసి చెప్పాను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతము, ఈ గృహము మీరే అనెను. అప్పుడు సన్యాసి, 2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. దేవు, మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాలపరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలనని అడిగాను. సన్యాసి ఎవరినీ పంపనవసరం లేదనియు తామే స్వయముగా వచ్చేదమనియు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పాను. సరిగ్గా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనము చేసిన పిమ్మట వెడలిపోయిరి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. విద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాబూసాహెబ్ జోగుకు ఉత్తరము వ్రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తిరవక మునిపే బాబా ఇట్లనెను, వాగ్దానం చేసి దగా చేసి తనుచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయేనని వ్రాయము. అటివాడు నన్ను పిలవనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయమును తొలగించుటకై మరిద్దరితో వచ్చేతనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాట నిలబెట్టుకొనుటకు ప్రాణములనైనా విడిచెదను. నా మాటలను నేనెప్పుడూ పొల్లు చేయను. ఈ జవాబు జోగు హృదయములో ఆనందము కలగజేసెను. బాబా సమాధానమంతయు దేవు గారికి వ్రాసెను. దానిని చదవగానే దేవుకు ఆనంద బాష్పములు ధరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపపడెను. సన్యాసి మొదటి రాక చేత నెట్లు మోసపోయిను. సన్యాసి చందాలకు వచ్చుట, మరిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనునది ఈ కథ వల్ల స్పష్టమగుచున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని. హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పుదుము. 1917వ సంవత్సరం హోలీ పండుగ నాడు వేకువజామున హేమాడ్ పంత్ ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేచి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలో భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి కానీ బాబా కానీ కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చెను. బాబాగారి సహవాసము 7 సంవత్సరాల నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానము ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతను అనుకొనలేదు. బాబా మాటలు మిగుల సంతసించి
తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చునుగాన కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోలీ పండుగ దినము. వచ్చువాని వలె ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగాను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావించకుండునట్లు జరిగినట్లుగా చెప్పనించి తాను కాంచిన స్వప్నమును తెలియచేశాను. షిరిడీలో మంచి మంచి పిండి వంటలు విడిచి బాబా తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చా అని ఆమెకు సంశయం కలిగాను. అందులో హేమాడ్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టము లేదనను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యెను. హోలీ పూజ ముగిసెను. విస్తర్లు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పక్తులు తీర్చిరి. రెండింటి మధ్యాహ్న ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ కొడుకులు, మనమలు, కుమార్తెలు, అల్లుండ్లు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలమును అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గుండ్లము పెట్టిరి. అన్నము శుద్ధి అయ్యెను. అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకి ఇది ఒక గుర్తు. అగ్నిహోత్రమునకు శ్రీకృష్ణునికి నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనము ప్రారంభింపబోచుండగా మేడమెట్లపై చప్పుడు వినిపించెను. హేమంత్ పంత్ వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచ్చట నుండిరి. ఒకరు ఆలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్మాముజావర్. ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అయి అందరూ భోజనమునకు చేయుటకు సిద్ధముగా నుండుటను గమనించి హేమంత్ పంతును క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నువ్వు తీసుకొనుము. ఆ తర్వాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదము. అట్లనుచు తమ సంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమంత్ పంత్ కాగితము విప్పు చూసేసరికి అందులో పెద్దది అగు చక్కని సాయిబాబా పటముండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనసు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగ్గురుపాటు చెందెను. అతడు వంగి పటములోనున్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించినని అనుకొనెను. గొప్ప ఆసక్తితో నీకు ఆ పటము ఎట్లు వచ్చినని ఆలీ మహమ్మద్ను అడిగెను. అతడు ఆ పటము ఒక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియజేసిదన్ను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకొని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమంత్ పంత్ వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములోనున్న బాబా యొక్క చక్కని రూపును చూచి అందరూ అమితానందభరితులైరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమంత్ పంత్కు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది ఆలీ మహమ్మద్కి ఎట్లు దొరికిను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమంత్ పంత్కు ఎందుకు ఇచ్చెను అనునవి వచ్చే అధ్యాయములో చెప్పుకుందుము. 40వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 41వ అధ్యాయం. గుడ్డ పీలికలను దొంగిలించు చిత్రపటం యొక్క వృత్తాంతము. గుడ్డ పీలికలను దొంగిలించుట. జ్ఞానేశ్వరి చదువుట. చిత్రపటం యొక్క వృత్తాంతము. గత అధ్యాయంలో చెప్పిన ప్రకారం ఈ అధ్యాయంలో చిత్రపటం యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయంలోని విషయము జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమాడి పంతును కలిసి ఈ దిగువ కథ అతనికి చెప్పెను. ఒకనాడు ముంబై వీధిలో పోవునప్పుడు వీధిలో తిరుగు అమ్మవాని వద్ద
ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటికి గోడకు వేలాడదీసెను. అతడు బాబాను ప్రేమించుటచే ప్రతిరోజు చిత్రపట దర్శనం చేయుచుండెను. హేమాడి పంతుకు ఆ పటమిచ్చుటకు 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అప్పుడతడు బొంబాయిలో ఉన్న తన బావమరిదియగు నూరు మహమ్మద్ పీర్బాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడే ఉండెను. అక్కడ ఎవ్వరునూ లేకుండిరి. అచట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రెహమాన్ బాబా, మౌలానా సాహెబ్, మహమ్మద్ హుస్సేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో ఉండెను. బాంద్రాలో ఆ పటములు ఏల బాధపడవలెను? పటములకు కూడా చావు పుట్టుకలున్నట్లుండెను. పటములన్నీయు వాని వాని అదృష్టములను అనుభవించెను. కానీ సాయిబాబా పటం మాత్రం ఆ కాలచక్రమును తప్పించుకొనెను. అదెట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు ఎవ్వరూ చెప్పలేరైరి. దీన్ని బట్టి సాయిబాబా సర్వంతర్యామి అనియు, సర్వవ్యాప్తి అనియు, అనంత శక్తుడనియు తెలియచున్నది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. ఆలీ మహమ్మద్ అనేక సంవత్సరముల క్రిందట యోగి అబ్దుల్ రహమాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుస్సేన్ థారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమరిది నూర్ మహమ్మద్ పీర్బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతడు దాన్ని చూసెను. అతడు దాన్ని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకొని పోయి సజీవ ప్రమాణం అంత పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహమాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బార్లో ఉండగా అతడు గురువు గారికి దీన్ని కానుక ఇచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూరు మహమ్మద్ను అతడి నుండి తరిమివేసిరి. అతడు మిగుల విచారపడి చీకాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటయేగాక గురువుగారి కోపమునకు అసంతుష్టికి కారణమైన గదా అని చింతించెను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టము లేకుండెను. ఆ పటమును అపోలో బందరుకు తీసుకుని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నేలలో ముంచివేశను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములను తెప్పించి 6 పటములు వాణిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను. ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. యోగుల పటములను సముద్రంలో పడవైచినచో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. అది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ను బాంద్రా ఇంటికి పంపి అక్కడున్న పటములనన్నింటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజరు పటములన్నీ తీసివైచి బాబా పటమును ఎట్లు మరచెనో అతనికే తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినచో దానిని కూడా నాశనము చేయనని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రముగా ఎవరుంచగలరు అనే విషయములను ఆలోచించుచుండగా సాయిబాబాయే ఇస్ము ముజావర్ను కలిసి వారి అభిప్రాయం ప్రకారము చేయవలసినదని తోచినట్లు చేసెను. ఆలీ మహమ్మద్ ఇస్ము ముజావర్ను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురును బాగుగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దాన్ని జాగ్రత్త పరచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయి సరి అయిన కాలంలో దానిని బహూకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములు లాగి తన భక్తుల కోరికలను ఎట్టుల నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటేగాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండునని రాబోవు కథ వలన తెలియను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बापूजी की जय.
గుడ్డ పీలికలను దొంగలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీవీ దేవ్ దహనులో మామలతాదారు. అతడు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలనని చాలా కాలము నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు వ్రాసిన వ్యాఖ్యయే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరిని ప్రారంభించగానే ఏవో అవాంతరములేర్పడుటచే పారాయణ ఆగిపోవచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌండకు బోయెను. ఇతర గ్రంథములన్నీయూ అచ్చట చదవగలిగెను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు తన మనస్సున ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయెను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కలుగజేసినప్పుడే, దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించెదననియూ అంతవరకు దానిని తెరవననియూ నిశ్చయము చేసుకొనెను. అతడు 1914వ సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీ వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుచుంటివాయని బాపూసాహెబ్ జోగ్ దేవుగారిని అడిగెను. దేవు తనకు అట్టి కోరిక గలదనియూ కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండెననియూ బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించెదననియూ చెప్పెను. అప్పుడు జోగ్ ఒక పుస్తకమును తీసుకొని బాబాకిచ్చినచో దానిని వారు తాకి పవిత్రము చేసి ఇచ్చెదరనియూ అప్పటి నుండి నిరాటంకముగా చదువవచ్చుననియూ దేవుకు సలహానిచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను కనుక దేవుగారట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేరా, దానిని పారాయణ చేయమని స్పష్టముగా ఆజ్ఞాపించలేరా అనెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణనిచ్చెను. బాబా ₹20 దక్షిణ అడుగగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకొని అతడు బాబాయందు భక్తిని, వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించునని ప్రశ్నించెను. మరుసటి దినము హారతి పిమ్మట అంతయు తెలిపెదనని అతడు బదులిచ్చెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను. మసీదు నిండా జనులు నిండి ఉండుటచే దేవు ఒక మూలకు పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి శాంతముగా తన దగ్గర కూర్చోమనియెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్నారతి పిమ్మట భక్తులందరూ పోయిన తరువాత దేవు బాలకరాముని చూచి అతని పూర్వ వృత్తాంతముతో పాటు బాబా అతనికేమేమి చెప్పునో, ధ్యానమునెట్లు నేర్పినో అని అడగగా బాలకరాముడు వివరములు చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రు అను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా నెవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగాను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తి వినుచుంటిననియు అతడు చెప్పెను. తిరిగి బాబా ₹25 దక్షిణ అడిగెను. వెంటనే దేవు సంతోషముతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలికి తీసుకొని పోయి స్తంభము వద్ద కూర్చుండి, నా గుడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగలించితివేలా అనెను. దేవు తనకు ఆ గుడ్డ పీలికల గురించి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెతుకమనెను. అతడు వెతికెను. కానీ అచ్చట ఏమీ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసలితనము చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను చటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తరువాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికేగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యముగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగలించుటచే నేనెట్లు పలకవలసి వచ్చెనని బాబా నడువెను. తిరిగి బాబా ₹12 దక్షిణ అడిగెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారము చేసెను. బాబా ఇట్లా నేను ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడాలో కూర్చుండుము, ప్రతి నిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధింపుమని చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లానిచ్చుటకు ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించెదవేళ నీకు దొంగతనము అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరిని ప్రారంభించుమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము వనర్చెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. దొంగిలించితివేళ అనెను. దేవు తనకు ఆ గుడ్డ పిలకల గురించి ఏమీయూ తెలియదనెను. బాబా అతనిని వెతుకుమనెను. అతడు వెతికెను, కానీ ఇచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపగించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ముసల్తనం చే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపగించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దంగా కూర్చుండెను. దేవు తాను సటకా దెబ్బలు కూడా తినునేమో అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళుమనెను. దేవు అచ్చటికెగి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబూరు పంపెను. ముఖ్యంగా దేవుణ్ణి రమ్మను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును గాని అతడు దొంగిలించుటచే నేనెట్లు పలకవలసి వచ్చెనని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగాను. దేవు దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనెను, ప్రతిరోజు జ్ఞానేశ్వరిని చదువుము, పోయి వాడలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమం తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జల్తారు సెల్లా ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించుట వేళ నీకు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయి. బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు, తనకు కావలసినదేదో అది దొరికిననియు, అప్పటి నుండి తాను సులభముగా చదవగలననియు అనుకొనెను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారమునర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నుంచి జ్ఞానేశ్వరి చదువుటలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పీలికలు దొంగలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించెను. బాలకరాముని ప్రశ్నించుటయే గుడ్డ పీలికలు దొంగలించుట. బాబాకు అట్టి వైఖరి ఇష్టం లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండిరి. ఇతరులను అడుగుట
బాబాకు ఇష్టం లేదు. అందుచే అతన్ని బాధించి చికాకు పెట్టాను. అదియునుగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలెననియు ఇతరులను ప్రశ్నించుట నిష్ప్రయోజనమనియు చెప్పాను. దేవు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతృష్టితో ఇంటికి పోయాను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకొనలేదు. 1 సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనను. 1914 సంవత్సరం ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండే జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు జవాబిచ్చాను. బాబా ఇంకే ఎప్పుడు తెలుసుకునేదవు? దేవు కండ్ల తడి పెట్టుకొని, నీ కృపను వర్షింపనిదే పారాయణం చికాకుగా ఉన్నది, బోధపడుట చాలా కష్టంగా ఉన్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువు, నా సమస్యమును చదువు. దేవు, ఏమి చదవలను? బాబా, ఆధ్యాత్మ చదువు. పుస్తకమును తీసుకొని వచ్చుటకు దేవు వెళ్ళాను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఈ దృశ్యము చూచిన పిమ్మట దేవుకి ఎంతో ఆనందము సంతోషం కలిగెను. చదువులే గ్రహింతరు కాక. 41వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథ్ అర్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట, రామచంద్ర తాత్యాకోతే పాటిల్ మరణము తప్పించుట, లక్ష్మీబాయి షిందేకు దానము, బాబా సర్వజీవ వ్యాపి. ఈ అధ్యాయంలో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. గత అధ్యాయములలో చెప్పిన లీలలు, బాబా కృపయు కాంతిచే ఐహిక జీవితమందలి భయము ఎటుల త్రోసివేయగలమో, మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలేమనో, మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చుకొనగలమో చెప్పును. సద్గురుని పాదారణ విందరములను జ్ఞప్తికొనినచో మన కష్టములు నశించును. మరణము దాని నైజము కోల్పోవును. ఐహిక దుఃఖములు నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. బాబా సమాధి చెందుటకు ముందుగా సూచించుట. చదువర్లు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి. ఇప్పుడు వారు మహాసమాధి ఎట్లు పొందిరో వినదురుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీన బాబాకు కొంచెము జ్వరం తగిలెను. జ్వరము 2-3 దినములుండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచేత క్రమంగా బలహీనులు అయిరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరమును విడిచిరి. ఈ విషయమును 2 సంవత్సరములకు ముందే బాబా సూచించిరి, కానీ అది ఎవరికీ బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. 1916వ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామములోని వారందరూ సీమోల్లంఘమున వనర్చి తిరిగి వచ్చిచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి. సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ, కఫ్ని, లంగోటి తీసి వారిని చించి ముందున్న దునిలోకి విసిరివేచిరి. దీని మూలంగా దుని ఎక్కువగా మండచొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లు అరచెను. ఇప్పుడు సరిగా గమనించి, నేను హిందువునో మహమ్మదీయునో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ వణికిపోయెను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయిరి. కొంతసేపటికి బాగోజు షిండే
ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను, బాబా, సీమోల్లంఘము నాడు ఇదంతయు ఏమి? ఈరోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవం జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తర్వాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదమని సూచించిరి, కానీ అది ఎవరికీ అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. రామచంద్ర తాత్య కోతే పాటిల్ మరణం తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించిన గాని అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది సావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిల్ బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాచిన్యమూర్తి బాబా, నీవు ఆతరపడవద్దు, నీ సావు చీటీ తీసివేసి తిని త్వరలో బాగుపడేదు గాని. తాత్యాకోతే పాటిల్ గూర్చి సంశయించున్నాను. అతడు సకం సంవత్సరం 1840 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి నీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినసో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గూర్చి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్య 2 సంవత్సరంలో మరణం చెందనుకునేను. దీనిని రహస్యంగా నుంచెను. ఎవరికీ తెలియని లేదు, కానీ బాలాసింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిలు బాలాసింపి ఈరూరు మాత్రమే తాత్య గూర్చి భయపడుచుండిరి. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువుసాగను. కాలం వేగంగా కదిలిపోయాను. 1918 భాద్రపదం ముగిశాను. ఆశ్వయుజ మాసము సమీపించుండెను. బాబా మాట ప్రకారము తాత్య జబ్బు పడెను, మంచం పట్టెను. అనిసే బాబా దర్శనమునకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారి రక్షకుడు. తాత్య రోగం అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుండెను. రామచంద్ర, దాదాయు, బాలాసింపియు తాత్యా గూర్చి మిగులు భయపడిరి. వారి శరీరంలో వణకుచొచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా సావు దగ్గరకు వచ్చిననుకునిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణం విడిచిందని అనుకునిరి. ఇంతలో గొప్ప వింత జరిగను. తాత్యా నిలచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణం మార్చుకున్నట్టు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం సమర్పించిన జనులు అనుకునిరి. బాబాకి ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరిపురంలో దాసగనుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీది కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయటిగా వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను సాలినన్ని పుష్పములు చేయ కొప్పము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగనుకి సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడికి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను. భగవన్నామస్మరణ చేసు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గురించి దాని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానం చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానం. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయం. ఈ దినమున సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिन कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु
साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా